రైట్. ఈరోజు మనము 7వ తరగతికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైనా చెప్తారా? మనకి అక్టోబర్ వరకు సిలబస్ ఎంతవరకు ఉందంటే 6 లెసన్స్ కదా అక్టోబర్ వరకు మనకి. రైట్. సో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు మీరు కరెక్ట్గా చెప్పాలి. ఓకేనా? సరేనా? రెడీగా ఉన్నారా? శతకసుధ అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది? సుమతి శతక కర్త, వేమన శతకం రాసింది ఎవరు? నగ్న సత్యాలు శతకము, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకము, నరసింహ శతకము, కాకుంస రైట్ ఆన్సర్. దానము ప్లస్ సొంగి, కపటము ప్లస్ ఉండు, కపటముండు. రైట్. అదృశ్యం అర్థం, అనిశం అర్థం, ఆపాదమస్తకం, ఏరి అర్థం, ఒరులు అర్థం. వెరీ గుడ్. అంటే అర్థ పర్యాయపదాలు కూడా చెప్తారా? ఆసక్తి పర్యాయపదం, కుందేలు పర్యాయపదం, అంగడి నానార్థం. రైట్ ఆన్సర్. కంఠీరవం అర్థం, కెరటాలు అర్థం. వెరీ గుడ్. రెండో పాఠం పేరు ఏ ప్రక్రియకు సంబంధించింది? అబ్దుల్ కలాం పూర్తి పేరు? వెరీ గుడ్. ఇంకా ఏదైనా చెప్తారా 6 పాఠాల మధ్యలో? రైట్. ఉరుకు అర్థం, లగాంచి, దేవులాడు అర్థం. వెరీ గుడ్. సంపదతో గర్వపడకూడదు, సంపద అనే పదానికి పర్యాయ పదాలు. సంపదతో గర్వపడకూడదు ఒకే అర్థాన్ని ఇచ్చే ఇతర పదాలు. సంపద. తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి. తటాకం చెరువు. కొట్టంలో పశువులు ఉంటాయి. కొట్టము అంటే మదర్ తెరెసా అసలు పేరు? ఆమె ఏ సంవత్సరంలో జన్మించింది? ఆమెకి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది? ఎస్. అలాగే మలినాథ సూరి ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాడు? ఉప్పల మల్సూర్ ఏ సంవత్సరంలో జన్మించాడు? ఎస్. ఏమి ప్లస్ అది? ఎస్. రైట్ ఆన్సర్. పల్లె అందాలు పాఠ్యభాగ రచయిత? కొప్పెర అనే పదానికి అర్థం? వెరీ గుడ్, వెరీ గుడ్. చూరెక్కి పదం విడదీయండి. వాడు ప్లస్ ఎక్కడా? రైట్. బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది. గట్టు. 4వ పాఠంలో కొటేషన్. విఘ్నంబు ప్లస్ అయినా? వెరీ గుడ్. 2వ పాఠం పేరు? నాయనమ్మ. నాయనమ్మ అనే పదం ఏ ప్రక్రియకు సంబంధించింది? తృణము తిని ఆవు పాలిస్తుంది. తృణము అనే పదానికి ఉత్తమమైన పుత్రుడు, తల్లిదండ్రులు కీర్తిస్తాడు పుత్రుడు. రైట్. ధర అనే పదానికి పర్యాయ పదము. సో ఇట్లా ఏదైనా చెప్తారా? టకటకటక అన్నీ రెడీయా? వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.